సమస్యలను పరిష్కరించడం ఒక ఎత్తు అయితే, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపెట్టే బాధ్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఇచ్చిన అర్జీని మీరు ఇంకొక అధికారికి పంపించి అది పరిష్కారం అయింది అంటే కరెక్ట్ కాదు. దానికి అర్జీదారుడు ఏమి ఆశిస్తున్నాడో తగిన విధంగా మనం ప్రతిస్పందించినప్పుడే నాణ్యమైన పరిష్కారం లభించినట్టు అవుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ అర్జీలు పీజీఆర్ఎస్ సిస్టంలో అప్లోడ్ చేస్తాం. సంబంధిత అధికారులందరికీ ఆ అర్జీలు నేరుగా వాళ్ళ లాగిన్లో చూసుకునే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి మీ శాఖలకు సంబంధించిన విషయాలపైన మీరు సమగ్ర పరిశీలన చేసి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తే ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మా సమస్యలు మేము ప్రజా దర్బార్లో విన్నవించుకుంటే అవి పరిష్కారం అవుతున్నాయి. ఉదాహరణకు ఇప్పటి వరకు నేను నిర్వహించిన ప్రజా దర్బార్లలో మొత్తం 523 అర్జీలు వచ్చినాయి. 73% పరిష్కారమైనాయి. ప్రోగ్రెస్లో 125 ఉన్నాయి. అట్లాగే పెండింగ్లో 7 ఉన్నాయి. ఇవి అంటే వివిధ కారణాల వల్ల పరిష్కారం కానివి కొన్ని ఉంటాయి. సాధ్యమైనన్ని ఎక్కువ అర్జీలను పరిష్కారం చేయగలిగితే ప్రజలకు విశ్వాసం రెట్టింపు అవుతుంది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. కాబట్టి దయచేసి అధికారులందరూ ఇక్కడ ప్రజా దర్బార్లో ప్రజలు ఇచ్చిన అర్జీలకు నాణ్యమైన యోగ్యమైన పరిష్కారాన్ని చూపెట్టాలని పదే పదే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం